నమస్తే, వెల్కమ్ టు జిల్లా 1 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో కలుషిత ఆహారం కలకలం. 62 మంది విద్యార్థులు విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురవడంతో వైద్య సేవలు అందించిన వైద్యులు. అనకాపల్లిలో అట్టహాసంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మనసల జన్మదిన వేడుకలు. నాయకులు అభిమానుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న భరత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా దేదీప్యమానంగా సాగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన భక్తులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఘనంగా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ బోడపాటి జన్మదిన వేడుకలు. జన సైనికుల నడుమ జరిగిన వేడుకల్లో శివదత్కు శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు. ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో సుమారు 62 మంది విద్యార్థులు విరోచనాలు, వాంతులతో ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున 5 విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ప్రిన్సిపల్ చంద్రశారద ఆధ్వర్యంలో సిబ్బంది ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించగా సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ ఆధ్వర్యంలో వైద్య బృందం సేవలు అందిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నంకు 62 మంది విద్యార్థులు వైద్యం పొందుతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ విద్యార్థులు పరామర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరాలు ఆరా తీశారని తెలిపారు. ఫుడ్ పాయిజన్ అని ఆలోచిస్తున్నారని సమగ్ర విచారణ చేపడతామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. మరి ఈరోజు ఉదయం 9:30 ప్రాంతంలో ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు ఒక 10 మంది మొట్టమొదట ఒక 10 మందికి ఇలా వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది. వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈలోపు ఇక్కడ మేము వచ్చేలోపే అప్పటికే డిఎంహెచ్ఓ గారికి, ఆఫీస్కి, ఎంఈఓ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం మేడం అని చెప్పడం జరిగింది. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర ఒక 54 స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు. మేము వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ గారు, మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది. ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఒక దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికి పిల్లలందరూ కూడా ప్రజెంట్ అందరికీ సేఫ్గానే ఉన్నారు. వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెంట్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ చూస్తున్నారు. ప్రస్తుతానికి అంతా ఉంది. ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్కి పంపించారు వాటర్. ఇది దేని వల్ల ఇలా జరిగింది ఈరోజు అన్నది మనకి కొంచెం రిపోర్ట్ రావాల్సి ఉంది. మేడం చెప్పినట్టు ఆ పిల్లల్ని అడగడం జరిగింది. రాత్రి కర్రీ కూడా ఏం తిన్నారు అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఒక 24 అవర్స్ పడుతుంది. ఈలోపు అక్కడ కూడా మిగిలిన పిల్లలకి కూడా ఏమి అవ్వకుండా అక్కడ వాటర్ స్టాప్ చేయించి వేరే వాటర్ వాళ్ళకి అరేంజ్ చేయించాం. అవన్నీ కూడా ప్రెజెంట్ అక్కడ ఉన్న వాటర్ని కూడా స్టాప్ చేయించి అది తాకుండా వేరే వాటర్ని అరేంజ్ చేసాం. ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మన కలెక్టర్ గారు చెప్పినట్టు అక్కడ ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని దాని ప్రికాషన్స్ కూడా అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా అక్కడ ప్రికాషన్స్ కూడా మేము అందరం తీసుకోవడానికి ముందుకు వేస్తాం. ప్రెజెంట్ అయితే ఎవరికి అంతా బాగానే ఉంది, ఎవరికి ఏమి ఎమర్జెన్సీ అయితే లేదు. వారందరూ కూడా మెడికల్ ఆఫీసర్స్ గైడ్లోనే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. బెడ్స్ సరిపోతే కూడా ఇక్కడ వేరే కొత్తగా ఉన్న బిల్డింగ్లో కూడా బెడ్స్ అరేంజ్ చేశారు. ఒకవేళ ఇంకా సరిపోతే కూడా మేము మ్యాట్రసెస్ అవి కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అన్నిటినీ మేము గైడెన్స్లోనే వాళ్ళు పర్యవేక్షణలోనే పిల్లలు ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ మన ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో మన గురుకులం స్కూల్ ఉన్నది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 642 మంది పిల్లలు ఉన్నారు. జనవరి 5th to 8th క్లాస్ పిల్లలు, ఆల్మోస్ట్ 9 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. సో ఈ స్కూల్లో ఇవాళ
ఒక 8:30, 9 o'clock ప్రాంతంలో కొందరికి స్టమక్ ఏక్ అంటే పొట్టు నొప్పి ప్లస్ కొంత మోషన్స్ అని మన కంప్లైంట్ వచ్చింది. సో ఇమ్మీడియట్గా ప్రిన్సిపల్ గారు మన డిపార్ట్మెంట్కి అంటే కలెక్టరేట్కి ప్లస్ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫామ్ చేయడం, మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయడం. ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సిమ్టమ్స్ చూసిన తర్వాత దాదాపు ఒక 47 మందిని ఇవాళ సిహెచ్సి ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరంలో ఆల్మోస్ట్ 2 kilometers ఇక్కడ నుంచి స్కూల్ కూడా, సో ఇక్కడికి మూవ్ చేయడం జరిగింది. సో పిల్లలందరికీ అంటే ప్రిలిమినరీ టెస్ట్లు చేసి అంటే బీపీ బాగానే ఉందా, తర్వాత ఏదైనా వైటల్స్ అంటే ఏదైనా ఇష్యూ ఏమైనా ఉందో చూసుకొని అందరినీ స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఎవరికి 47 మందికి అందరూ ఇప్పుడు నీట్గా అంటే ప్రశాంతంగా ఉన్నారు. ఎవరికి పొట్టనొప్పి కానీ తర్వాత ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ డాక్టర్స్ సజెషన్స్ ప్రకారం అందరికీ కన్సర్న్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్ఎస్ వాటర్ కానీ తర్వాత ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 642 పిల్లల్లో ఒక 47 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అక్కడే మన మన గురుకులం మేలేశ్వరంలోనే అక్కడే ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఎవరికన్నా మళ్ళీ నొప్పి వచ్చినా కూడా ఇక్కడ తీసుకురావడానికి. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది. అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా దీన్ని మానిటర్ చేసి ఇందాక ఈ ఆల్సో స్పోకెన్ టు us మాట్లాడి దీనికి సంబంధించి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క స్టూడెంట్కి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా చూసుకోవాలని చెప్పి పదే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కంటామినేషన్ సంబంధించి కూడా టెస్ట్ చేయడం జరిగింది. వాటర్ కంటామినేషన్ ఈజ్ నాట్ దేర్, అంటే అట్లీస్ట్ కెమికల్ కంటామినేషన్ ఏం జరగలేదు అక్కడ. అంటే ఏదైనా కెమికల్స్ అని యాడ్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా వాటర్లో ఏదైనా సీపేజ్ ఉండడం కానీ ఇలాంటివి అయితే ఏం జరగలేదు. కొంచెం బయలాజికల్ కంటామినేషన్ ఏదైనా ఇంకా బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉందేమో తెలియాల్సి ఉంది. ఇప్పుడు టెస్ట్కి పంపించాం. సో ఇట్ విల్ టేక్ 24 hours పడుతుంది మనం ఇంకా టెస్ట్ పంపించడానికి. సో ప్రైమ్ ఫేసి అక్కడ ఫుడ్ నిన్న నైట్ తిన్న ఫుడ్ గురించి డౌట్స్ వస్తున్నాయి. అంటే పప్పు ప్లస్ క్యాబేజ్ కర్రీ తినడం జరిగింది. బట్ రెగ్యులర్గా చేసే కుక్కే తర్వాత రెగ్యులర్గా చేసే వంట సరుకులన్నీ. బట్ నిన్న మరి ఏం జరిగిందో మనకి ఇంకా తెలియాల్సి ఉంది. టెస్ట్ జరుగుతున్నాయి. స్టూల్ శాంపిల్స్ ఏమైనా తీసుకొని టెస్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. అంతవరకు అయితే పిల్లలకి సపరేట్గా డిఫరెంట్ సోర్స్ నుంచి ఫుడ్ తర్వాత వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకునేంత వరకు కొంత వాళ్ళని మన అబ్జర్వేషన్లో పెట్టుకొని ఆ తర్వాత మన ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఐ అగైన్ అష్యూర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారం ఇన్ఫాక్ట్ హానరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆల్సో కూడా హ్యాస్ ఎంక్వైర్డ్ అబౌట్ ద ఇష్యూ. సో వాళ్ళ డైరెక్షన్స్ మేరకు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫుల్లీ గైడ్ అప్ అండ్ ఎలాంటి ఇష్యూ లేకుండా పిల్లలందరూ డిశ్చార్జ్ అయ్యేట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ. అనేకపల్లి వైఎస్ఆర్సీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, మండల శాఖ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో అనేకపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్సాల భరత్ కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక రింగ్ రోడ్ల గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అనకాపల్లి జిల్లాలో ఉన్న నాయకులందరూ పాల్గొని భరత్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడికి వచ్చిన వక్తలు మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుగా ఉండేది భరత్ కుమార్ అని పేర్కొన్నారు. ఎన్నికల విజయం ఓటమి సహజమని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలన ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక నాయకుడు భరత్ కుమార్ అని కొనియాడారు. 2029 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ మలసాల భరత్ కుమార్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఈ 5 సంవత్సరాలు కష్టపడి భరత్ కుమార్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా భరత్ కుమార్ బర్త్డే వేడుకలు ఆ ఏరియా నాయకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. పేదలకు దుప్పట్లు, చీరలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సత్యవతి, జిల్లా అధ్యక్షుడు బొడ్డెడు ప్రసాద్, అనకాపల్లి ఎంపీపీ గొల్ల సూరిబాబు, కాసింకోట ఎంపీపీ కలకా గున్నయ్య నాయుడు, కార్పొరేటర్లు మందుపాటి సునీత, జాజుల ప్రసన్న లక్ష్మి, రమేష్, పీల సౌజన్య, రాంబాబు, మాజీ దేవస్థాన చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు జాజుల రమేష్, మాజీ వాటర్ ఇంగ్లాండ్ చైర్మన్ దంతులూరు దిలీప్ కుమార్, మలసల కిషోర్, దంతులూరు శ్రీధర్ రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్ గారికి, కార్పొరేటర్స్ సునీత గారికి, ప్రసన్న లక్ష్మి గారికి, రాంబాబు గారికి, ఎంపీపీ సూరిబాబు గారికి, కసింకోట ఎంపీపీ గున్నయ్య నాయుడు గారు, లక్ష్మి, మా మహిళా సోదరిమణులకు, నాయకులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనందరి ఆత్మీయుడు, మరి ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా అందరికీ కూడా అభిమానాన్ని పంచుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మల్సాల భరత్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు 100 ఏళ్ళు మరి ఇటువంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని,
మళ్ళీ మళ్ళీ రాబోయే పుట్టినరోజులు మరింత అధికారిక హోదాతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వెంకటేశ్వరుని వినాయకుని ఆశీస్సులు మెండుగా కుటుంబం మీద భరత్ కుమార్ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రావటం మా ఆశీస్సు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మాసాల్ భరత్ కుమార్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు జానకి రామరాజు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గారిని వేదిక మీద రావు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమ అధ్యక్షుడు గొడ్డాడు ప్రసాద్ గారు, వేదికపై ఉన్నటువంటి కార్పొరేటర్లు సునీత, అదే రకంగా ప్రసన్నలక్ష్మి, అలాగే రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మరి ఈరోజు భరత్ కుమారు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా జనవరి 2వ తారీఖు నాడు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి అలాంటి నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా తక్కువ కాలంలో కార్యకర్తల తాలూకా మన్ననలు పొంది అందరికీ అతి సన్నిహితంగా మెలిగాడు అన్నటువంటి దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు మల్సాల్ భరత్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భరత్ గారి నేతృత్వంలో ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, భరత్ గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా తన సొంత నిధులతో ఈ ప్రాంతాల్లో అనేక కంపెనీలు పెట్టి యువతకి ఉపాధి చూపించాలంటే ఒక మంచి ఆలోచనతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం చాలా సుపరిణామం. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా ప్రతి కార్యకర్త కూడా అండగా ఉండి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మల్సాల్ భరత్ కుమార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వెనకాతలు మేము అందరూ కూడా సైన్యంగా ముందు మీతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తాం. ఎందుకంటే మన ముందున్నది మామూలు నాయకుడు కాదు, జగనన్న. ఆ జగనన్న స్ఫూర్తితో మీరు ముందున్నారని మీ అందరితో పాటు మేము ప్రతి అడుగు కూడా మీతో పాటు నడుస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి హృదయపూర్వకంగా నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. అయితే నేను జగన్ గారు చెప్పా 1-2 రోజులు కాదండి, ఇల్లు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు, వారానికి 1-2 రోజులు ఉండేలా నేను చూసుకుంటానని చెప్పి ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే మాట ఇచ్చానో మీ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, మీ అందరితో పాటు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటూ, గెలిచినా ఓడినా కానీ ఎమ్మెల్యే ఎంపీ అన్నది ఒక డిజిగ్నేషనే, దాంతో పెద్ద పని లేదు. మనం ఈ విధంగానే ట్రావెల్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ముందుకి జర్నీ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి అనకాపల్లిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలాగా మనందరం కలిసి పనిచేసి ముందుకెళ్దాం. తప్పకుండా మీ అందరూ ఈ విధంగానే సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇంత వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, అలాగే ఉదయం నుంచి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విధంగానే ప్రతి సంవత్సరం మీ అందరి ఆదరణ, మీ అందరి అండదండలు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ విధంగానైతే మీ అందరూ ఎంత ఆదరణ చూపిస్తున్నారో నేను కూడా మీ అందరినీ కుటుంబ సభ్యుల్లో భావించి మీ అందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని మాటిస్తూ, మరి అందరూ చెప్పినట్టు అతి తక్కువ సమయంలోనే మీరందరూ నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయ్యారు. ఇంత ఎక్కువ క్రౌడ్ కానీ ఇంత మందితో నేను ఎప్పుడూ లేను. అంత ముందు కూడా నేను అమెరికాలో ఉంటే 2 రోజులు ఇంట్లో ఉంటా, 5 రోజులు బయట బిజినెస్ చూసుకుంటా. ఇండియా వచ్చినప్పుడు కూడా అట్లాగే 3 రోజులు హైదరాబాద్, 3 రోజులు చెన్నై. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
జానకి రామరాజు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారికి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడ్డేటి ప్రసాద్ గారికి, అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు ఏపీ ఇల్ అండ్ వాటర్వేస్ అథారిటీ మాజీ చైర్మన్ దిలీప్ కుమార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, ఎంపీపీలకు, మండల పార్టీ ప్రెసిడెంట్లకు, జడ్పీటీసీలకు, మహిళా నాయకురాళ్లకు, దేవస్థానం మాజీ చైర్మన్లకు, మాజీ డైరెక్టర్లకు, వివిధ సంఘాల మాజీ చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజోటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడారు. శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు తెల్లవారుజాము నుండి స్వామివారికి వెన్న పాలతో ప్రత్యేక అభిషేకాలు జరిగాయని, అనంతరం భక్తులు స్వామివారి దర్శనం కల్పించామని, ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయం శ్రీకృష్ణ జన్మ నక్షత్రం రోహిణి కలిసినప్పుడే శ్రీకృష్ణాష్టమి గ్రామంలో జరుపుకుంటామని, ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉట్టికొట్టి గుల్లవారిచే అందుకోవడం జరుగుతుందని, తర్వాత ప్రతి వీధిలోని ఉట్టుకొట్టే కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ బోడపాటి శివాదత్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు స్థానిక రఘుపతి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన జన్మదిన వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుండి జనసేన నాయకులు తరలివచ్చారు. అలాగే నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు భారీగా పాల్గొని శివాదత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా గ్రంథాల చైర్మన్ తోట నగేష్ పాల్గొని శివాదత్ చేత బర్త్డే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. పీఎస్సీ చైర్మన్ జనసేన పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు, జనసేన విశాఖ వెస్ట్ ఇన్ఛార్జ్ అంగ ప్రశాంతి, కొప్పిశెట్టి బుజ్జి, బోడపాటి సతీష్, బోడపాటి శ్రీను, అయ్యన్ మూర్తి, శ్రీధర్, ఇంజారపు సూరిబాబు, రాజా రమేష్, కుబలి కుమార్, నాగసత్తి, బత్తిన గోవింద్, బర్రె మధు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని మమత హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మేరకు కోన తాతారావు, అంగ ప్రశాంతి మీడియాతో మాట్లాడారు. సోదరు సమానం బోడపాటి సుందర్ గారు, నాకు సహచరులు చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు టీవీఎస్ రాజు గారు, ఇంకా రాష్ట్ర పార్టీ కార్యదర్శి గంగా ప్రశాంత్ గారు, ఇంకా జిల్లా నలుమూల నుంచి బోడపాటి శివదత్త గారి పైన ఉన్నటువంటి అభిమానంతో, గౌరవంతో వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు అందరికీ ఉదయపూర్వ నమస్కారం. చాలామంది జన్మదినోత్సవం జరుపుకుంటారు, కానీ జన్మదినోత్సవం జరుపుకోవడానికి అర్హత ఉండాలని నేను అనగానే అర్హతలు మనిషి బోడపాటి శివదత్త. అనుదినం పార్టీకి ఇచ్చింది సెక్రటరీ, అంతేగాని గవర్నమెంట్ పోస్ట్ కాదు. కానీ ఎమ్మెల్యే, ఎంపీ ఏ విధంగా ప్రజలతో కూడా యోగక్షేమాలు, గ్రామాలతో అభివృద్ధి కోరుకుంటాము. ఏ అధికారం లేకపోయినా గడిచిన 9 ఏళ్ల నుంచి జనసేన పార్టీ పటిష్టత కొరకు, జనసేన పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అన్ని కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా, ప్రజలతో మమేకమవుతూ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి, పొల్యూషన్ కానీ లేదా ఇంకోట్లు కానీ, ఇలా అన్నింటినీ కూడా ఎదుర్కొని విప్లవకారులాగా పనిచేస్తున్నటువంటి పార్టీకి వెన్నుదరుగా నిలుస్తున్నటువంటి నియోజకవర్గంలో ఈ శివదత్త గారిని పూర్తిగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇవాళ రేపో ఈరోజు పట్టొచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఎవరు నేరుగా రికమెండ్ చేసే పేరు కాదు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మందిని ఆయన పేరు పెట్టి పిలుచుకొని ఆయన సున్నితంగా లోక్సభ అడిగే టీంలో శివదత్త 10 మందో 5 మంది ఉంటారు. అది కారణం ఆయనకి ఇచ్చింది చిన్న పదవి, కానీ చేసినటువంటి పని ఎక్కువ, అంకిత భావం, డెడికేషన్, పార్టీపై నిబద్ధత. పార్టీలో సీట్ ఇవ్వలేదనో, లేదంటే ఎమ్మెల్యే ఇవ్వలేదనో, లేదంటే ఇంకో గుర్తింపు లేదనో ఏనాడు మాట్లాడు, నాకు ఇచ్చిన పదవి నేను చేస్తాను. మాకు వారాహి రథం, వారాహి యాత్ర మాకు జనసేన పార్టీగా అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆ వారాహి యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు రథసారథిగా ముందున్నారు శివదత్త గారు. అందుకని భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఇంకా మనందరం మెచ్చుకునే, మనందరం గౌరవించే అవకాశం కూడా గవర్నమెంట్ నామినేటెడ్లో
అవకాశం కూడా దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవాళ సెలవు తీసుకుంటాను. బాబు గౌరాజు జాతి ఎత్తనావా? మనందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వీళ్ళందరూ తెలియజేసిన విధంగా ఒకే ఒక మాటలో ఆయన గురించి చెప్పాలంటే, అనుకున్నది చేస్తారు, చేసేది ఎవరు ఆపినా సరే ఆపరు అంతే. అంటే ఎదుటోడు ఏమనుకుంటారు అది 10 మందికి ఉపయోగపడుతుంటుంది. అంటే ఎందాకైనా మనం లాక్కొని వెళ్ళాలి. ఆయనకి ఎప్పుడు మాట్లాడినా సరే నేను ఎప్పుడు కొట్టుకుంటుంటే మాట్లాడుకుంటాం. నేను ఒకటి అడిగితే లేదు మేడం నలుగురి కోసం నిలిచినాడు ఎవడేమనుకుంటే మనకేంటి అన్న స్వభావంతో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఖచ్చితంగా మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వెళ్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళినా సరే ఇలానే అందరి అన్నలానే ఉండాలని చెప్పి మరొకసారి ఆయనకి తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మాదేపల్లి రంగబాబు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దివంగత మాదేపల్లి రంగబాబు 9వ వర్ధంతిని గొల్లప్రోలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నిర్వహించారు. ముందుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో గల మాదేపల్లి రంగబాబు నివాసంలో మాదేపల్లి రంగబాబు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ మాదేపల్లి రంగబాబు తనేడు మాదేపల్లి వినీల్ వర్మతో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మాదేపల్లి రంగబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గొల్లపోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల మాదేపల్లి రంగబాబు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ మాదేపల్లి వినీల్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరుపేదలకు మాజీ ఎమ్మెల్యే వర్మ మాదేపల్లి వినీల్ వర్మ చేతుల మీదుగా బట్టలను ఫ్రూట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం, బస్స సత్యనారాయణ, చెదులూరి సత్యనారాయణ, కటారి బాబ్జీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొల్లప్రోలు మాదేపల్లి రంగబాబు గారి 9వ వర్ధంతి సందర్భంగా గొల్లప్రోలు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన స్వర్గస్థులు అయినాక తెలుగుదేశం పార్టీకి ఎంతో తీరని లోటు. ఎప్పుడు కూడా పార్టీ మారకుండా ఎప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఎంతమంది ప్రలోభాలు పెట్టినా సరే జిల్లా పరిషత్ టైంలో కానీ పార్టీకి వెన్నంటే ఉన్న రంగబాబుని ఎవరు కూడా మరలేము. అందరికీ కూడా చిరస్థాయిగా గుండెల్లో ఉన్నాయన. ఆయన ఆశయాల ప్రకారం గొల్లప్రోల్ని ఎక్కడికక్కడ అభివృద్ధి చేశాం. మరి ఆ టైంలో ఏలేరు ఫేజ్ 2 తెచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశాడు. అలాగే గొల్లప్రోలు వాటర్ స్కీమ్ తెచ్చి పైప్ లైన్లు స్టార్ట్ చేశాం. పైప్ లైన్ పూర్తయిన మిగిలిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆఫ్ చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి గొల్లప్రోల్లో రంగబాబు ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు మొదలెడతామని ఆయన తెలుగుదేశం పార్టీలోనే కాకుండా తెలుగుదేశం పార్టీ యావత్ కుటుంబంలోనూ కూడా గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఎప్పుడూ కూడా ఇక్కడ కార్యకర్తలకు కానీ మా ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వినీల్కి కానీ అందరికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు. పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, శ్రీ గోదండ రామాలయ అభివృద్ధి, పైనలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం పునర్నిర్మాణం, పుట్టకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం, ముఖ మండపం నిర్మాణం గురించి పైన పుట్టకొండ గొల్ల మామిడాడ గ్రామాల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్దపూడి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీలకి అతీతంగా అందరం కలిసి ఆలయాలను అభివృద్ధి చేద్దామన్న ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పైన పుట్టకొండ గుల్లల మామిడాడ గ్రామాల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్దపూడి మండల ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నియోజకవర్గంలో ఆలయాలను అభివృద్ధి చేయాలి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి, తద్వారా గ్రామాలకి ఆర్థిక అభివృద్ధి చేకూర్చాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నియోజకవర్గంలో 7 ఆలయాల్ని అభివృద్ధి చేయాలి. అందులో 4 పునర్నిర్మాణం, మిగిలిన వాటిని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మరి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నిధులు ఇవ్వడానికి అంగీకరించారు. దాదాపుగా 7 కోట్ల రూపాయలు నిధులతో ఈ ఆలయాల్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్యంగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారంగా 3వ వంతు ప్రజా విరాళం ఇవ్వాలి.
ముఖ్యంగా రామవరం కానీ, అదేవిధంగా లక్ష్మీ గణపతి ఆలయం కానీ, బిక్కవలు, రంగంపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివాలయం కలిసి ఇవన్నీ కూడా కంట్రిబ్యూషన్స్ ఇచ్చి, విరాళం ఇచ్చి వంతడు ఆలయాలను అభివృద్ధి చేయాలనే దిశగా గ్రామస్తులు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా పైనలో ప్రశస్తమైన వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఉంది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ముఖ్యంగా వర్షం వస్తే దాదాపు 2-3 అడుగుల లోతు నీరు ఉండడం గర్భాలయంలో, అదేవిధంగా గర్భాలయం పైకప్పు నుంచి కూడా నీరు వస్తున్న పరిస్థితి. దాన్ని ఇవాళ 1,05,00,000తో పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం. దానికి గొల్లల మావిడాడ, పైన రాజుపాలెం గ్రామస్తులందరూ కలిసి ప్రజా విరాళం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయవలసిందిగా వారిని కోరడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి మా కుటుంబానికి కూడా ఆ ఆలయంతో ఉన్న అవినాభావ సంబంధం రీత్యా మా కుటుంబం 5 లక్షల రూపాయలు ఆలయ అభివృద్ధి కోసం CGFకి ఇవ్వడానికి సంసిద్ధత నేను వ్యక్తం చేశాం. అదేవిధంగా రాజుపాలెం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. వలల మావిడాడ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. 3 గ్రామాల పెద్దలు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టమని వారిని కోరడం, వారు అంగీకరించడం జరిగింది. అదేవిధంగా వలల మావిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, బిక్కవోల్లో ఉన్న గోలింగేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ గణపతి ఆలయం, ఈ 4టిని కలిసి ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సంకల్పించాం. ఆ దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ఆలయాల యొక్క ప్రసిద్ధి ప్రపంచానికి చాటి చెప్పాలి, ఈ 2 గ్రామాలని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి సంపూర్ణమైన సహకారం అందరి దగ్గర నుంచి కావాలని కోరుకుంటూ, మరి ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూభలంకలో భారతరత్న మదర్ తెరిసా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కోనసీమ వినియోగదారుల సమైక్య సభ్యులు విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్ అడ్వకేట్ వారి సామాజిక సేవలు గుర్తించి అద్దంకి అమరేశ్వరరావుకు ప్రతిష్టకరమైన అంతర్జాతీయ మదర్ తెరిసా సేవా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా అద్దంకి అమరేశ్వరరావు మాట్లాడారు. పేద, అనారోగ్య, వికలాంగ స్వచ్ఛంద సేవలకు జాతి మత వర్గ విభేదాలు ఉండవని, మదర్ తెరిసా అంకిత భావంతో చేసిన సేవలు దేశ విదేశాల్లో నెలకొల్పిన సేవా సంస్థలు అజరామమైనవని అని తెలియజేశారు. మదర్ తెరిసా భారత పౌరసత్వం పొందారని, వారి నిస్వార్థ సేవలకు గుర్తింపుగా వరల్డ్ నోబెల్ ప్రైజ్, భారతరత్న వంటి ఎన్నో ఇతర అత్యున్నత పురస్కారాలు అందుకున్నారని తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని సమాజంలో దీనస్థితి కష్టాల్లో ఉన్న వారికి వీలైనంత వరకు మానవ సహాయం చేస్తే మాధవ సేవ చేసినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య నిర్వహణకు విశేష కృషి చేసిన డాక్టర్ దిట్ల కిషోర్ దంపతుల్ని సభలోని వారంతా అభినందించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త అమర్ రాజా కంపెనీ జిల్లా ఇన్ఛార్జ్ బివి రవిశంకర్ ప్రతి ఏటా నగరాల సామాజిక వర్గంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లతో అత్యధిక మార్కులు సాధించిన నిరుపేద విద్యార్థుల చదువులకు బాధ్యతగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయుడవుతున్నారని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు రావడం సాధ్యమని అన్నారు. లక్ష్మీదేవికి సరస్వతీదేవుల మధ్య తేడాలు వివరించారు. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శాశ్వతం కాదని, సరస్వతీదేవి శాశ్వతమని అన్నారు. విద్యావంతులకు సమాజంలో సముచితమైన గుర్తింపు, గౌరవం ఉంటాయని అన్నారు. నైతిక విలువలు కలిగిన సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, ఎస్ జోగినాయుడు, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తా, బి దేవి ప్రసాద్, జి లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా నగర పాలక సామాజిక సంక్షేమ సంఘ నేతలు పండు రాజుగోపాలరావు, నల్లన గిరిధర్, చిట్టిబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి రేణుక, బేవర్ రవిశంకర్, కుటుంబ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవంకి నేను ఎంతవరకు అర్హున్నో కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు అర్ధగంట క్రితమే నాకు ఒక విధంగా చెప్పాలంటే నన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఆయన జోగినాయుడు గారు పిలిస్తే నేను ఎక్కడికైనా వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సరే, ఆయన నన్ను రక్షించలేకపోవచ్చు కానీ నన్ను గురించి 4 మాటలు మంచి చెప్పే ఒక వ్యక్తి, అందులోనూ విద్య గురించి ఒక కార్యక్రమం జరుగుతుంటే ఇంకంతకన్నా మాకు ఇంకో పెద్ద కార్యక్రమం ఇంకేముంటుందనే ఆలోచనతో నేను రాబోతున్నాను. ఇక్కడ 2 ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే, లక్ష్మి, సరస్వతి. లక్ష్మిని ఎవరైనా ఎత్తుకుపోగలరు, కానీ సరస్వతిని ఎవరు తీసుకువెళ్ళలేదు. మీకు తెలుసు, చాలా చిన్నప్పటి నుంచే మీరు విన్నారు, దొంగలు ఎత్తుకుపోలేదు. సో అది ఈరోజు
మనకున్న అదే గురువు ఒక లక్షణం ఏంటంటే ఉన్న ఒక్క క్షణం అయినా సరే ఎదుటి వ్యక్తికి ఏ విధంగా మనం జ్ఞానాన్ని బోధించగలం, అంటే మనకున్న దాంట్లో విద్యని ఏ మేరకు వాళ్ళని అందించగలం అనేది ఒక ఉదాహరణ ఈరోజు మన గౌరవనీయ డిఈఓ గారు. అది అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సందేశాన్ని ఈరోజు మనం అందుకోవడం ఒక రకంగా మనం ఈరోజు ఇంత వేచి ఉన్నందుకు ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా రవి గారి గురించి చెప్పాలంటే మేము గత 3-4 సంవత్సరాలుగా ఒక కోఆర్డినేటివ్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇలాగే చాలామంది పర్టికులర్గా మన కులంలో చాలా తక్కువగా ఆర్థిక స్వావలంబన తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రసంగాన్ని మీరు ఇచ్చి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఒక నూతన ఉత్తేజం వైపు పరిగెత్తించారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఏమైనా మాట్లాడగలరు ట్రై గారు. ఈరోజు మీరు ఎవరైనా జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో డైలీ కొమ్మరవీలు ఒకసారి చూస్తే అక్కడ వెల్కమ్, అక్కడ మా వెళ్ళే ప్రవేశ ద్వారం నుంచి ముగింపు వరకు ప్రతి క్షణం ప్రతి పార్ట్లో కూడా మ్యాచ్. అది రాష్ట్రానికే మోడల్. ఉపాధ్యాయ శిక్షణ సంస్థ, శారీరక సంస్థ, ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ 83 వచ్చింది. మన రైట్లు స్టార్ట్ 64 1964. ఎందరో మహనీయులు ఐఏఎస్ ఆఫీసర్లు రాష్ట్రంలో మహాపండితులు మ్యాచ్ ఆహ్వానం. రామ మందిరం ఒకటి నిర్మించమన్నారు మా ఊరిని. అది కూడా నేను త్వరలో కంప్లీట్ చేయగలుగుతున్నాను. అలాగే ఇంకా అనంత గోవిందరావు గారు కూడా చాలా చారిటబుల్గా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఏంటంటే వాళ్ళ ఊళ్ళో స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదంటే అరెకరా ప్లే గ్రౌండ్కి ఇచ్చారు. అలాగే కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ లేదంటే కమ్యూనిటీ హాల్కి ఆయన విద్యాస్ 25 లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టించారు ఆ ఊళ్ళో. అలాగా ఎంతోమంది విద్యార్థులకు వీళ్ళిద్దరూ చాలా తోడ్పాటు ఇచ్చారు. మా ఫాదర్ గారిని, అనంత గోవిందరావు గారిని ఎప్పుడు విద్యార్థులకు వెన్నుదన్నుగా ముందుకు సాగించారు. వాళ్ళకి చదివి చాలా మందిని చదివించడం, వాళ్ళకి ప్రోత్సాహం, విద్యలో ప్రోత్సాహం ఇవ్వడం. తర్వాత మన రెడ్ క్రాస్ సెక్రటరీ గారు ఆయన కూడా చెప్పారు, మీ ఫాదర్ మాకు బుక్స్కి గట్రా హెల్ప్ చేసేది ఒకప్పుడు. అలా చాలా మంది చెప్తుంటారు విద్యార్థులు, ఆయన చాలా స్టూడెంట్. కాబట్టి వాళ్ళు నడిచే మార్గంలోనే మేము వెళ్ళాలని ఈ ప్రతి యాత్ర ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పిఠాపురం వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పిఠాపురం వైష్ణవ ఆలయాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పిఠాపురం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన తదితర పూజాది కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు నిర్వహించారు. అలాగే సాయంత్రం కూడా విశేష పూజలు జరిపి స్వామివారికి ప్రీతిపాత్రమైన 9 రకాల పదార్థాలతో ప్రసాద నివేదన చేయడం జరుగుతుందని, గురువారం రాత్రి ఆలయం వద్ద ఉట్ల సంబరం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని తరించాలని ప్రధాన అర్చకులు విజయ జనార్దనాచార్యులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు వైఖానస శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా, వైష్ణవ శ్రీకృష్ణాష్టమి జన్మ సందర్భంగా ఈరోజు స్వామివారికి పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి విశేషంగా పంచామృత స్నానం నిర్వహించి అనంతరం స్వామివారికి విశేష పుష్పాలతో అలంకరించి సహస్రనామార్చన, తీర్థప్రసాద వితరణ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కృష్ణాష్టమి మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి 29వ తారీఖు వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించుకోవడం జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి విశేష పుష్పార్చన, 9 రకాలతో స్వామివారికి విశేష ప్రసాద నివేదన కూడా నిర్వహించుకోవడం జరుగుతాయి. అదేవిధంగా 29వ తారీఖు ఉదయం స్వామివారికి మాస కళ్యాణం ఉదయం 9 గంటలకి, 29వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించుకోవడం జరుగుతుంది. అనంతరం అదే రోజు రాత్రి అంటే 29వ తారీఖు రాత్రి 7 గంటలకు ఉట్ల సంబరం, అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించుకోవడం జరుగుతాయి. అదేవిధంగా మన పిఠాపురం శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొడిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ దేవాలయాలన్నింటినీ కూడా టెంపుల్ సర్క్యూట్ సిటీగా నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఈ దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్మాణం ఆగిపోయింది. వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం ఆగిపోయింది. త్వరితంగా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయమని చెప్పేసి మన జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని, అలాగే కూటమి సభ్యులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరందరూ సహాయ సహకారాలతోటి ఈ కళ్యాణ మండపం కూడా పూర్తి చేయమని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం.
అదేవిధంగా ఈ స్వామివారికి వార్షిక కృష్ణాష్టమి మహోత్సవాలు కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కూర్చున్నాం. పాతపట్నం మండలం కేంద్రంలో రిస్క్ పై అవగాహన మరియు సేవలపై ప్రచారం. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం స్థానిక మహేంద్ర డిగ్రీ కాలేజ్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ సలహా మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడ్డ గ్రామాల్లో మీకు తెలిసే అవగాహన ప్రోగ్రాంలో భాగంగా 3వ వారం రిస్క్ పై అవగాహన మరియు సేవలపై ప్రచారంపై జిల్లా రీసోర్స్ పర్సన్ హనుమంతు నాగభూషణ్ రావు 260 మందికి విద్యార్థులకు అవగాహన కల్పించబడింది. అదేవిధంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేంద్ర డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్యులు లెక్చరర్లు ఉమా టి సోమేశ్వరరావు, ఎస్ వసంతారావు, రవికుమార్, సిఎల్డబ్ల్యూకే శ్రీనివాసరావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏది మంచి ఏది చెడు అనేది తెలియకుండా పోతుంది. ఉదాహరణకి మీరు ఒక 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడితే తర్వాత మీ ఫ్రెండ్ వచ్చి పిలిచినా సరే మీకు వినిపించదు. అంటే ఆ విధంగా తయారవుతుంది. సో యువతని ఎక్కువగా అవగాహన కల్పించండి. గ్రామాల్లోన స్లమ్ ఏరియాలోన ఎక్కువ మందికి అవగాహన కల్పించండి అనేది నేషనల్ లెవెల్లోన నాకో అనేది స్టేట్ లెవెల్లోన ఏపీ శాఖకి తెలియజేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ టైటిల్ పెట్టారు. ఆ మీకు తెలుసు అనే కార్యక్రమంలో భాగంగా మన భారతదేశంలోన ప్రపంచ దేశాల్లోని HIV ఎన్నో స్థానం ఉంది మీకు తెలుసా? 2వ స్థానంలో ఉంది. అంటే భారతదేశంలో ఇప్పటికి 25,44,000 పైచీలుగా HIV వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు తెలుసా సెన్సెస్ సుమారుగా 2,70,000 పైచీలుగా HIV వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మరి మన జిల్లాకు వస్తాడికి మీకు తెలుసా 20,000 మంది HIV పేషెంట్స్ అనేది సుమారు ఉన్నారన్నమాట. సో మరి మాకే ఎందుకు అవగాహన? విద్యార్థులు కీలక దశ, భావి భవిష్యత్తు అనేది తరగతి గదిలో ఉంది. అదేవిధంగా మీరు వెళ్ళి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఉంటారు. ఆ గ్రామాల్లోన నుంచి మీరు కొంతమందిని తెలియజేస్తారు అనే సదుద్దేశంతో ఎక్కువగా యూత్ని ఇవే అవగాహన చేయాలనేది లక్ష్యంతో ఈ ముందుకి ఈరోజు వచ్చారు. అయితే అందరూ విద్యార్థులు కాబట్టి ఒక విద్యార్థి కాదా, ఒక అమ్మాయి మన జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ మధ్యలోనే తరచుగా విరోచనాలు రావడం, వెయిట్ లాస్ అవ్వడం, అదేవిధంగా స్కిన్ ర్యాషెస్ రావడం, 1 by 1 లక్షణాలు వస్తూనే ఉన్నాయి. HIV బరువు కోల్పోవడం. అయితే ఈ లక్షణాలన్నీ HIV లక్షణాలు కావున ఈ అమ్మాయిని దగ్గరలో ఉన్న ICTC సెంటర్, ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ మన పాతపట్నంలో కూడా ఉంది. ఆ సెంటర్కి వెళ్తే అమ్మాయికి HIV టెస్ట్ ఫ్రీగా, కౌన్సిలింగ్ ఫ్రీగా టెస్ట్ చేస్తే అందులో HIV పాజిటివ్. మరి ఎలా వచ్చింది? నిజ నిర్ధారణలో తేలింది ఏంటంటే కౌన్సిలింగ్ లో అమ్మాయి రోజు వచ్చే ఆటోలో వస్తుండగా డ్రాప్ అండ్ పికప్ చేస్తున్న ఆటో డ్రైవర్ ట్రాప్ లో పడి
అమ్మాయి ప్రేమ అనే పేరుతోని అమ్మాయి జీవితం బలైంది. అమ్మాయి అనుకుంది ఆ అబ్బాయి మంచోడేమో అని, కానీ ఆ అబ్బాయి ఒక వ్యక్తితో అదే విడోతో HIV ఉమెన్ సేఫ్టీ గురించి ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తలు, నివారణ ఉపాయాలు, చర్యల గురించి మా జిల్లావాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుంకర మురళీమోహన్ వారిని అడగగా ఆయన సమాధానమిస్తూ విజయవాడ నూతన సిపి రాజశేఖర్ బాబు వారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాల కళాశాలలో హాస్టల్స్ వద్ద మహిళా పోలీసులతో ప్రత్యేక బృందంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అవగాహన సదస్సులు కూడా పిల్లలకు తల్లులకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి అబ్బాయి అమ్మాయి జోలికి వెళ్లేటప్పుడు అమ్మాయి అనే 3 అక్షరాలు చివరి అక్షరం తీసివేస్తే అమ్మ కనిపిస్తుందని తెలుసుకొని ప్రవర్తించాలన్నారు. ఆడపిల్లల జోలికి వెళ్లి అనవసరంగా కేసులు నమోదు చేయించుకొని మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని హితవు పలికారు. ఆడపిల్లలపై అగాధ్యం చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయింది. ఏదో కొంతమంది కామాంధులు చంటి పిల్లలు సైతం అత్యాచారం చేయటం, ఎవరు చూడరులే, పోలీసు కడుగొప్పుదాములే అనుకోవడం జరుగుతుంది. అలాంటి వారిపై ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని క్రియేట్ చేశారు మన నూతన సిపి అయినటువంటి రాజశేఖర్ బాబు గారు. అలానే మన మైలవరం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏసీపీ సుంకర మురళీమోహన్ గారు వాటిపై ఏం చెప్తారో వారిని అడిగిస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మన ఉమెన్ సేఫ్టీపై మరి సిపి గారు ఒక ప్రత్యేకమైన విభాగం తీసుకున్నారు. మరి మీ పరిధిలో ఏ విభాగాలు పనిచేస్తున్నాయి, అసలు ఆ సమాచారం ఎలా వస్తుంది, వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకువస్తున్నారు, అసలు వాట్ ఈస్ వాట్ అనేది వివరిస్తారా? అన్న కొత్త సిపి గౌరవ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత మిగిలిన వీటితో పాటు ఉమెన్ సేఫ్టీ మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సార్ పెడతారు. దాంట్లో భాగంగానే డైలీ కూడా అవేర్నెస్ కాలేజెస్లో స్కూల్స్లో కూడా అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది, చేస్తాం. ప్రత్యేక టీం అన్నారు. ప్రత్యేక టీం అంటే దాన్ని ఇప్పుడు యాక్చువల్ ఇదివరకు ఈ టీం ఇప్పుడు ఈ పహారా బీట్స్ డిప్లాయ్ చేయమని చెప్తున్నారు, డిప్లాయ్ చేస్తున్నాం. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, కాలేజ్ దగ్గర స్కూల్స్ దగ్గర మన వాళ్ళు ఇంటైం ఉండేలాగా. అది కాకుండా ఎవరైతే ఉన్నారో ఈ బీజెస్ని గుర్తించడం, మనకు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, లేదంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం. ఆ సమాచారం మీకు ఎలా వస్తుంది సార్? మన వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కదా పోలీసు. మన వాళ్ళు కాలేజ్ దగ్గర అక్కడ లర్కింగ్లో దూరంగా ఉంటే మనకు తెలుస్తుంది ఎవడొచ్చి అమ్మాయిని ఏడిపిస్తున్నాడో అన్నది తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే మీ పరిధిలో 2 నియోజకవర్గాలు 7 మండలాలు ట్రీట్మెంట్ డైలీ కూడా బీట్స్ పంపిస్తున్నాం అక్కడ ఉమెన్ పీసీలని. అలా కాకుండా ప్రతి విలేజ్లో కూడా మహిళా పోలీసులు ఉన్నారు. మహిళా పోలీసు కూడా దగ్గర కూడా మనకు సమాచారం చేకరిస్తూ ఉంటాం మనం. వాళ్ళు వీళ్ళు కాలేజ్ స్కూల్స్కి కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలు కూడా చెప్తారు, అక్క మమ్మల్ని ఎలా పలానా వాళ్ళు చేడిపిస్తున్నారు పలానా వాడికి. అది కాంబినేషన్గా మన నోటికి వస్తూ ఉంటుంది. అంటే నిరంతర ప్రక్రియ అది. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ అన్నది పోలీస్ డ్యూటీలో ఒక పార్ట్. దాన్ని ఎవరైనా సరే అటువంటి ఉమెన్ సేఫ్టీ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ నేరాల్లో ఇరుక్కుంటే శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ పిల్లలు కూడా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నాము. మన ఇంట్లో కూడా ఒక ఎదుటి అమ్మాయిని ఏడిపించేటప్పుడు ఎదుటి అమ్మాయిని మనం ఏదైనా చేయాలనుకున్న ఆలోచన మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు. ఎక్కడైతే ఆడపిల్ల గౌరవింపబడుతుందో అక్కడే క్షేమంగా ఉంటుందని చెప్తున్నాము. ఇందాక కొటేషన్ చెప్పాను. ఇందాక నేను ఒకటే చెప్తాను, అమ్మాయిని ఏడిపించాలనుకున్నప్పుడు అమ్మాయిలో ఉన్న 2 అక్షరాలు మొదటి 2 అక్షరాలు అమ్మ గుర్తుకు రావాలి. ఏదైనా ఆడపిల్లలు కూడా చెప్తున్నాను, ఏదైనా పొరపాటు సినిమాలు చూసి షికారు చూసి ఏదైనా పొరపాటు చేయాలనుకున్నప్పుడు కళ్ళు మూసుకుని నేను కష్టపడి చదివిస్తున్నటువంటి కూలి పనికి వెళ్తూ చెమట వచ్చి చదువుతున్న నీ తండ్రి కష్టం కళ్ళ ముందు గుర్తొస్తాయి, నీ తల్లి కష్టం నీ కళ్ళ ముందు గుర్తొస్తే నువ్వు తప్పు చేయి, తొందరపడదు. ఏదైనా ఆ వయసులో టీనేజ్ వయసులో ఏదో మాకు అన్నీ ఆనందంగా ఉంటాయి, కానీ లైఫ్ అంతా చాలా ఉంది. మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే క్షణకాలం ఆగాలి. ఏ పని చేసినా సరే నువ్వు మంచి చేయి నీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకో. ఒకసారి నీ తల్లిదండ్రులు కళ్ళు మూసుకు గుర్తుపెట్టుకుంటే నీకు తప్పు చేయాలన్న భావన రాదు. విన్నారు కదా, మరి ఆడపిల్లైనా మగపిల్లడైనా, మరి ముఖ్యంగా ఆడపిల్లలు క్షణకాలం కోసం టీనేజ్లో ఉన్నటువంటి క్షణకాలం కోసం వీళ్ళు ఏదో వేగిరపడటం అనేది చెయ్యొద్దని, అలాగనే అబ్బాయిలు కూడా అమ్మాయిల్లో ఉన్నటువంటి ఆ మొదటి అక్షరాలు అమ్మ అనేది గ్రహిస్తే అలాంటి పొరపాటు చేయరని, టోటల్గా అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఎవరు కూడా ఏ తప్పు చేయకోకుండా మరి బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి మైలవరం డివిజన్
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ బోడేమోహన్ గారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వాణిజ్యాన్ని. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడారు. హోంమంత్రిగా అనిత విఫలమయ్యారన్నారు. తాను ఎప్పుడూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎవరినాడైనా అనిత స్పందించారా? ఫ్యాక్టరీస్ భద్రతపై ఏనాడైనా సమీక్ష చేపట్టారా? అనకాపల్లి సినర్జీస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, అలాగే అనిత ఒక అసమర్థ హోం మినిస్టర్ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసాం మొన్న అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తూ ఉన్నారు. వాటిని ఖండించడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఆ ఫార్మా కంపెనీలో జరిగిన దారుణం నిజంగా చాలా దురదృష్టకరం. 17 మంది చనిపోయారు, 41 మందికి గాయాలయ్యాయి. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా కూడా ఎప్పుడూ జరగనటువంటి విషాదం చోటు చేసుకుంది. కానీ ఈ విషాదంలో ఆ బాధితులకి ప్రాణాలు కాపాడడంలో కానీ, అలాగే క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో తీసుకెళ్లడంలో కానీ, ఆ కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, మంత్రులైనా, స్థానిక మంత్రి అయినా, అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడడంలో విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడో మదనపల్లిలో పేపర్స్ తగలబడిపోతే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు. మరి 17 మంది ఎంత దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఏమి ఒక హెలికాప్టరో ఫ్లైటో వేసి హోంమంత్రి గారిని అలాగే డీజీపీ గారిని అక్కడికి పంపొచ్చు కదా, అలాంటి ఆలోచన రాలేదా? అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ 17 మంది ప్రాణాలకు లేదా? ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడా బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు. ఎంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చాక వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా? రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా? ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ డిపార్ట్మెంటు, కార్మిక శాఖ వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా, వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా? ఇదేమీ చేయకుండా వీకెండ్కేమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు. సరే మంచిదే, కానీ ఇవి చేసి వెళ్ళొచ్చు కదా. అంటే లెక్కలేనితనం, నెగ్లిజెన్సీ, ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తూ ఉంది. అలాగే తీసుకుంటే వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద, మా జగనన్న మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అయితే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రాన జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అమ్మ మీరు వాడుతున్న భాష, మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది? రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడ ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి. అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా, అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి? రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా? చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా? ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశం అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని, అరే నువ్వు సీఎం ఏంటి, సీఎంనే కదా మనోడు ఏంటది?
అసలు ఆ సంబోధన ఏంటి, ఆ సంస్కారమా ఏంటి, ఇంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఒక మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం మహిళా లోకానికే సిగ్గుచేటు. మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతోమంది చేశారు, అలాగే రకరకాల మంత్రి పదవులు చాలామంది చేశారు, చీఫ్ మినిస్టర్స్ చేశారు, అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఎంత దారుణమైన భాష, ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు. ఏదో ఇలాంటి మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందాతనం మీరు కోల్పోతారు, ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో కలుషిత ఆహారం కలకలం. 62 మంది విద్యార్థులు విరోచనాలు వాంతులతో అస్వస్థతకు గురవడంతో వైద్య సేవలు అందించిన వైద్యులు. అనకాపల్లిలో అట్టహాసంగా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మనసల జన్మదిన వేడుకలు. నాయకులు అభిమానుల నడుమ బర్త్డే కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న భరత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా దేదీప్యమానంగా సాగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన భక్తులు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఘనంగా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ బోడపాటి జన్మదిన వేడుకలు. జన సైనికుల నడుమ జరిగిన వేడుకల్లో శివదత్కు శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా 1 న్యూస్.